Healthy human eye near point 25 centimeters and far point ఇన్ఫినిటీ అనగా 25 సెంటీమీటర్స్ దగ్గరగా ఉన్న వస్తువులు మరియు ఇన్ఫినిటీ అనగా దూరంగా ఉన్న వస్తువులు యొక్క ఇమేజెస్ కంటి యొక్క రెటీనా మీద పడతాయి. కాబట్టి దగ్గరగా ఉన్న మరియు దూరంగా ఉన్న వస్తువులను హెల్దీ హ్యూమన్ ఐ చూడగలుగుతుంది, స్పష్టంగా చూడగలుగుతుంది. దీనినే అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అంటారు. ఒకవేళ ఐ లెన్స్ ఈ ఫోకల్ లెంత్ను అడ్జస్ట్ చేసుకోలేకపోతే మనకు విజన్ డిఫెక్ట్స్ ఏర్పడతాయి. ఈ విజన్ డిఫెక్ట్స్లో మనం ఇప్పుడు 2 రకాల విజన్ డిఫెక్ట్స్ను చదువుదాం. అందులో మొదటగా మయోపియా అనగా నియర్ సైటెడ్నెస్ అనగా దగ్గరగా ఉన్న వస్తువులు కనబడతాయి, దూరంగా ఉన్న వస్తువులు కనబడవు. అంటే దూరం నుంచి వస్తున్నటువంటి వస్తువు నుంచి వచ్చే రేసు రెటీనాకు ముందు కన్వర్జ్ కావడం వల్ల, రెటీనాకు ముందే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ కావడం వల్ల మనకు ఆ వస్తువులను చూడలేము. ఈ రెటీనాకు ముందు కన్వర్జ్ అయ్యే రేసును రెటీనా మీద కన్వర్జ్ అయ్యేలాగా చేయాలి అంటే మనకు డైవర్జింగ్ లెన్స్ అవసరం. డైవర్జింగ్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ అని తెలుసు. కాబట్టి ఈ కాన్కేవ్ లెన్స్ను కంటి యొక్క ముందు భాగంలో ఉంచినప్పుడు దూరం నుండి వస్తున్నటువంటి వస్తువు నుండి వస్తున్న ఇన్సిడెంట్ రేసు కాన్కేవ్ లెన్స్ మీద పడి, ఆ తర్వాత ఐ లెన్స్లో ఉన్నటువంటి కాన్వెక్స్ లెన్స్ మీద పడి రెటీనా మీద ఇమేజ్ను ఏర్పరుస్తుంది. అంటే తెలిసిన నాభ్యంతరం ఉన్నా లేదా ఈ కంటి ముందు కన్వర్జ్ అయిన రేసును రెటీనా మీద కన్వర్జ్ అయ్యే విధంగా ఫోకల్ లెంత్ ఉన్నటువంటి కాన్కేవ్ లెన్స్ను వాడి మయోపియా విజన్ డిఫెక్ట్ను మనం నివారించవచ్చు. దీన్ని ఒకసారి లెన్స్ ఉంచినప్పుడు రెటీనా మీద రేస్ కన్వర్జ్ కావడం, లెన్స్ తీసేసినప్పుడు రెటీనాకు ముందు కన్వర్జ్ కావడం చూడవచ్చు. ఈ విధంగా మయోపియాని నివారించవచ్చు. రెండవది హైపర్మెట్రోపియా అనగా ఫార్ సైటెడ్నెస్ అనగా దూరంగా ఉన్న వస్తువులు కనబడతాయి, దగ్గరగా ఉన్న వస్తువులు కనబడవు. దీనికి కారణం ఫోకల్ లెంత్ మినిమం 2.27 కంటే ఎక్కువగా ఉండడం. దీనికి సంబంధించిన రీజన్స్ పైన కూడా చూపించాను. అయితే దగ్గరగా ఉన్న వస్తువుల యొక్క నుంచి వచ్చే కిరణాలు రెటీనాకు బిహైండ్గా కన్వర్జ్ కావడం వల్ల రెటీనా మీద ఇమేజ్ ఫామ్ కాదు, కాబట్టి వస్తువులను చూడలేము. దీనిని నివారించడానికి రెటీనా బయట కన్వర్జ్ అయ్యే రేస్ను రెటీనా మీద కన్వర్జ్ కావడానికి కాన్వెక్స్ లెన్స్ను వాడుతున్నాం. ఈ కాన్వెక్స్ లెన్స్ను ఐ లెన్స్ ముందర ఉంచినప్పుడు రెటీనా మీద రేస్ కన్వర్జ్ అవుతున్నాయి. అంటే హైపర్మెట్రోపియా విజన్ డిఫెక్ట్ను మనం కరెక్షన్ చేయడానికి కాన్వెక్స్ లెన్స్ను వాడతాము. ఈ విధంగా విజన్ డిఫెక్ట్స్ను నివారించ